ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు తెలుసుకుందాము. సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత ప్రతి 4వ రోజు ఈ చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు. అంగారక సంకటహర చతుర్థి అన్ని సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. వినాయకుని ప్రార్థనలతో ముందుగా చంద్రుని దర్శనము, మంగళకరమైన దర్శనం తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించేవాడు. తెలివితేటలకు అధిపతి వినాయకుడు. చంద్రకాంతి ముందు గణపతి ఆశీర్వాదం కోసం గణపతి అథర్వ శీర్షాన్ని పఠిస్తారు. ప్రతి నెలలో వినాయకుని వేరువేరు పేర్లతో పూజిస్తారు. ప్రతి నెల ఈ చతుర్థి రోజున సంకటహర గణపతి పూజ, ప్రార్థన చేస్తారు. ఈ పూజలో ప్రతి నెలకు ఒకటి కలిపి మొత్తం 13 వ్రత కథలు ఉన్నాయి. ఈ వ్రతము ప్రత్యేకత ఏమిటంటే ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి. 2025 సంవత్సరంలో మార్చి 15వ తేదీన వచ్చి 18వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరము, పాల్గొన మాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. 17వ తేదీ మార్చి 2025 సోమవారం రాత్రి 7:33 ప్రారంభమై 18వ తేదీ మార్చి 2025 మంగళవారం రాత్రి 10:09 వరకు చవితి తిథి ముగుస్తుంది. ఈ నెల నామం పేరు బాలచంద్ర మహాగణపతి. పీఠం పేరు ఆగమ పీఠం. చంద్రోదయ సమయాలు: ముంబై రాత్రి 9:21, బెంగళూరు రాత్రి 8:55, హైదరాబాద్ రాత్రి 8:57, పూణే రాత్రి 9:17, అహ్మదాబాద్ రాత్రి 9:29, వడోదర రాత్రి 9:25, న్యూఢిల్లీ రాత్రి 9:18. సంకటహర చతుర్థి రోజున ఏ వస్తువులను దానం చేయాలి అంటే బట్టలు, పేదలకు, అవసరంలో ఉన్నవారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయవచ్చు. బియ్యము, గోధుమలు, పప్పులు సహా ఇతర ధాన్యాలను కూడా సహాయం చేయవచ్చు. గణపతి పూజల పండ్లు, స్వీట్లు సమర్పించి పేదలకు పంచడం మేలు చేస్తుంది. పేదలకు, అవసరంలో ఉన్న వారికి డబ్బును దానం చేయవచ్చు. పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు అంటే పెన్సిళ్ళు, పెన్నులు వంటివి కూడా విరాళంగా ఇవ్వవచ్చు. ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారాన్ని దానం చేయవచ్చు. దాహం వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచినీటి స్టాల్ ఏర్పాటు చేయడము. అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులు దానం చేయవచ్చు. నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం. బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. దానం చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాము. దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు. ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి. దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించకూడదు. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వారు దానం చేయాలి. దాన ధర్మాలు రహస్యంగా ఉంచాలి. సంకటహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేశుడు సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాక దాత మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది. దీంతో పాటు జీవితంలో వచ్చే అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది.